హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా కదా, మా కోసం అయితే మీకు చెప్తా అని. మా హస్బెండ్ ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. మేమైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాం. ఇంకో 1 మంత్లో అయితే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోబోతున్నాం. ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడొచ్చింది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే వీడియో చూద్దామా. ఈ వీడియో అయితే మండే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తీసిన వీడియో. ఫస్ట్ అయితే గోబీని తీసుకుని బాగా గుండగా తురుముకొని అందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా వేసుకోవాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని అలా ఉండలా చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండి పెట్టుకొని మంచూరియన్ బాల్స్ ములిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చుట్టు పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే వేసుకోవాలి, లేదంటే అసలు బాగోదు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్లో. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఈ కలర్లో వచ్చాక తీసైతే వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని నేను మంచూరియన్ బాల్స్ని డీప్ ఫ్రై చేశాను కదా, ఆ ఆయిలే కొంచెం తీసుకొని అయితే ఇందులో వేసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే ఇందులో వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంత గుండగా ఏమీ తరగాలని ఏమీ లేదు, నాకైతే ఇలా నచ్చింది కాబట్టి ఇలా చేశాను. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే వేయండి, బాగుంటుంది. ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అయితే వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేదన్నా లేదు. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ అయితే కలిపి పక్కన పెట్టుకొని